సింధూరం కోసము యముడితోటి కూడా కొట్లాడినటువంటి చరిత్ర సావిత్రిది మనకి లేదా? మరి ఈ రోజు మనం అదే పరిస్థితుల్లో కదా, ఎవరైతే భార్యలు ఎదురుగుండా భర్తల్ని చంపేసి మీ సింధూరం తీసేసాం, మీరు వెళ్ళి మోడీకి చెప్పండి అని మాట్లాడితే ఎంత క్లియర్గా, ఎంత సింపుల్గా సమాధానం, ఎలా నీట్గా, సింపుల్గా అన్నాను, ఎంత నీట్గా సమాధానం చెప్పారంటే, आपने हमारे स्त्री मूर्ति को सिंदूर तोड़ दिए तो हम आपको सिर फोड़ देते అని చెప్పేసని తలకాయ లేపి మరి సమాధానం చెప్పారు. ఆ సింధూరం యొక్క పవర్ అంతటిది. ఇంకొకటి కూడా ఇక్కడ మనం నిజంగా గర్వపడాల్సింది ఏంటంటే, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరిధర్ గారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మార్నింగ్ 5:30 నుంచి మిమ్మల్ని చూస్తున్నాను లైవ్లో కూర్చుని. అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో ఇప్పుడు 7 వరకు కూడా అదే ఎనర్జెటిక్గా, ఎంత మీరు ఇచ్చేటటువంటి సందేశము ప్రతి ఛానల్కి అసలు ఎంత ఓర్పుగా, ఎంత ఎనర్జెటిక్గా ఇస్తున్నారు. తెలుగు వాళ్ళకి అసలు జరిగినటువంటి విషయాల మీద, దేశం పట్ల ఎలాంటి అవగాహన, ప్రేమను పెంచారో నేను చెప్పలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సాక్షిగా ఇన్సిడెంట్ ఇచ్చినటువంటి ఎనర్జీ ఎగ్జాక్ట్లీ. అసలు వారు మార్నింగ్ నుంచి ఎవరికి ఇది అంటే వారిలో ఉన్నటువంటి ఎనర్జీ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. సో ఆ వెర్షన్ ఇవాళ అదే మహిళ, ఏ మహిళలైతే ఒంటరిగా నిలబెట్టి హేళన చేశారో, ఈ రోజు అదే ఇద్దరు మహిళలు నేతృత్వం వహించినటువంటి ఆ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఇద్దరు మహిళల నేతృత్వంలో పొయ్యి ఒక్కొక్కడి తాట తీసి తలలు పగలగొట్టినటువంటి ఆ ఎనర్జీ ఎవరిది అనంటే సింధూరానిది. ఒక తోటి మహిళ యొక్క సింధూరాన్ని తీసేస్తే ఇంకొక స్త్రీ అపరకాళిలాగా ఎలా మారుతుంది అనేటటువంటి ఆ యొక్క సందేశాన్ని ప్రపంచానికి మోదీ గారు ఇచ్చారు. అలాగే మన భారత జవాన్లకి నిజంగా సెల్యూట్. వాళ్ళకి ఎలా